నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం. అభ్యర్థులకు సర్కారు తరపున ₹1,00,000 ఆర్థిక సాయం. ప్రతి ఏటా జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల. డిసెంబర్ 9న నియామక పత్రాలు అందిస్తామన్న సీఎం. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద. జలకళను సంతరించుకుంటున్న జలాశయాలు. జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆరా. అమెరికాలోని ఏంజిల్స్ అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు. మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏటా జూన్ 2వ నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించినట్లు వెల్లడించారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను సహృదయంతో అర్థం చేసుకుని గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశామని ముఖ్యమంత్రి వివరించారు. అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 41 మంది సివిల్స్ ర్యాంకర్లకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. నిరుద్యోగ యువతకు మేమున్నామనే మనోధైర్యం కల్పించేందుకే మంత్రివర్గ సహచరులంతా పాల్గొన్నట్లు సీఎం వివరించారు. ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ ఉద్యమం. అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత. 90 రోజులలో 30,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినాము అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు 90 రోజుల్లో 30,000 ఇవ్వడం జరిగింది. తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు. యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సీ తరహాలో మార్పులు చేసి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం. మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి మేము ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినంబడే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతాం. మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా భట్టి విక్రమార్క గారు ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి గ్రూప్ 2 పరీక్షల్ని గ్రూప్ 3 పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది. ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే. ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది. ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. ఒకవేళ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది. స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి
రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి మేము ఇచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను. కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది, మమ్మల్ని గుర్తించింది. మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం. ఎస్ మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది, మిమ్మల్ని అభినందిస్తుంది, మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలొచ్చి మీ స్టూడెంట్స్కి ఇచ్చే యశ్ మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన. ఇది మా బాధ్యత. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సీలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. తెలంగాణ బిడ్డలు బాగా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు, ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని, మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు. మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతా ఉన్నాం. అయితే కోల్ ఇండియా పథకంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టక అక్కడ కేవలం ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు. కానీ సీఎం గారి ఆదేశంతో వీలైనంత మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ మహిళలు అందరికీ వర్తింపజేస్తున్నాము. 8 లక్షల ఆదాయం, సంవత్సర ఆదాయం లోపల ఉండి వచ్చిన వారికి ఫైనల్ పరీక్షకు హాజరవడానికి ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్లో ముసురు కమ్ముకుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో నిన్న సాయంత్రం నుంచే ముసురు కమ్ముకొని మోస్తరు వర్షం అయితే కురుస్తుంది. అయితే దీంతో నగర వ్యాప్తంగా జోరు వానలు లేకపోయినప్పటికీ నిన్న సాయంత్రం నుంచి మొదలైన ముసురు మాత్రం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలుపుతోంది. అయితే దీంతో ఈ ముసురు వల్ల, ఇలాంటి మోస్తరు వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మొత్తం బురద కమ్ముకొని ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. అయితే నగరంలో సహజంగానే రోజు స్కూళ్ళకి, కాలేజెస్కి, కార్యాలయాలకి వెళ్లే వారితో నిత్యం రద్దీగా, రోడ్లన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే వర్షం పడితే మాత్రం నగరవాసి గుండెల్లో వణుకు మొదలవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ నీట మునిగి, అంటే రోడ్ల వెంట మొత్తం నీళ్లు వచ్చి చేరిపోయి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య, గంటల తరబడి ట్రాఫిక్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక 2 కిలోమీటర్ల దూరానికే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ నగరంలో ఉంటుంది. అయితే ఈ వర్షం కారణంగా అయితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఇదిలా ఉంటే రవాణా సమస్య ఒకవైపు అయితే, మరో సమస్య ఏంటంటే వర్షం పడిందంటే రోడ్లపై, ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు మాత్రం తీవ్ర ఇబ్బంది అనేది చెప్పవచ్చు. ఎందుకంటే నిత్యం ఫుట్పాత్లపై ఫుడ్ కానీ, బట్టలు అమ్ముకోవడం, కోటి, మదీనా లాంటి ప్రాంతాల్లో మాత్రం చిరు వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే దీంతో వర్షం పడిందంటే ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి అయితే కనపడదు. దీంతో వారు షాపులు బంద్ చేసుకుని ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షాలు అధికంగానే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించినప్పటికీ గత కొంతకాలంగా మాత్రం వర్షాలు అడపదడపగానే పడుతున్నాయి. అయితే నిన్నటి నుంచి మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు మాత్రం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే నగర వ్యాప్తంగా మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మబ్బులు కమ్ముకొని ఇలాంటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది.
అయితే మరోవైపు ఏంటంటే వర్షం పడిందంటే ఇక్కడ నగరంలో ప్రధాన సమస్య నీళ్లు రోడ్లపైకి రావడం, నాలాలు ఉప్పొంగడం ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్య అయితే ఏర్పడుతుంది. అయితే వర్షాకాలాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బందిని రంగంలోకి దింపి అవసరం ఏర్పడిన ప్రాంతాల్లో మాత్రం వారిని తగు సహాయక చర్యలు తీసుకునేలా అయితే తగు జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకున్నారు. అయితే అవసరమైతే తప్ప ఇలాంటి వర్షాకాల సమయంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దని అయితే అధికారులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ప్రస్తుతం చూసినట్లయితే నిత్యం రద్దీగా ఉండే కూడల్లో వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే తీవ్రంగా ట్రాఫిక్ ఏర్పడి తీవ్రంగా ట్రాఫిక్ సమస్యని ఇక్కడ ట్రాఫిక్ అధికారులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నారు. అయితే ఈ వర్షం పడినంత కాలం మాత్రం ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఇటీవల వేరే రాష్ట్రాలకి నగరపాలక సంస్థ అధికారులు వెళ్ళి నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సంపులు ఏర్పాటు చేసి నీళ్లు దాంట్లోకి పోయేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కానీ అది ఇంకా అమల్లోకి కాలేదు. సో ఇది వర్షం ప్రభావం కారణంగా మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే నిత్య రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ సమస్య తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. ప్రజా రవాణాకి కాస్త ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు అనుష. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పోటెత్తుతోంది. ఈ సీజన్లో తొలిసారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. బ్యారేజీలో నీటి నిల్వ చేయవద్దన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిషన్ సూచనల మేరకు 85 గేట్లు ఎత్తి వచ్చిన నీరు వచ్చినట్లే కిందకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి సైతం 13,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 66 గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 20 అడుగులుగా ఉన్న నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 30 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలైన తాలిపేరు ప్రాజెక్టు, పేరూరు వైపు నుంచి వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు నదిలో వేటకు వెళ్లొద్దని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులు వస్తుండగా అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు 5 గేట్లు ఎత్తి 35,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లకు చేరింది. నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 9.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.5 టీఎంసీలకు చేరింది. ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు నిండుకుండలా మారాయి. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి నిల్వ 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 33 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద దృష్ట్యా జూరాల జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి రెండో రోజు ఆటంకం ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద చేరింది. ఓపెన్ కాస్ట్ రోడ్లన్నీ బురదమయంగా మారాయి. 6,000 టన్నుల బొగ్గు వెలికితీత నిలిచిపోగా సంస్థ కోటి మేర ఆదాయం కోల్పోయింది. పెద్ద మోటార్ల సాయంతో నీరును ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఉపరితల గనుల పరిధిలోనూ 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. భారీ యంత్రాలు బురద రోడ్లలో కదలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ పరిధిలోని వర్షానికి ఓసీపీ 1, ఓసీపీ 2లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ములుగు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చిన్న బోయినపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలింది. దీంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చెట్టుకు తాడు కట్టి లారీ సహాయంతో తొలగించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది మే నెలలోనే యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోని 5 ఏళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ నకిలీ ధృవపత్రాలతో సివిల్స్కు ఎంపికైనట్లు ఆధారాలు బయటపడిన వేళ మనోజ్ సోని రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పూజా కేత్కర్ వివాదంతో మనోజ్ సోని రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని యూపీఎస్సీ వర్గాలు అంటున్నాయి. దాదాపు పక్షం రోజుల క్రితమే మనోజ్ సోని తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారని, ఇంకా ఆమోదం లభించలేదని తెలిపాయి. 2017లో యూపీఎస్సీ కమిషన్లో సభ్యునిగా చేరిన మనోజ్ సోని గతేడాది చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2029 మే 15 వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఇటీవల వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇవాళ అక్కడ పర్యటించనున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్న ప్రాంతాలు సహా తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇతర భద్రతా సంస్థలతోనూ ఆర్మీ చీఫ్ జనరల్ భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా భారత సైన్యం ఆ ప్రాంతంలో దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేసినట్టు తెలిపాయి. ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కోవడానికి ఇప్పటికే 4000 మంది భద్రతా దళాలను మోహరించామని అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ అన్నారు. అనేక ప్రాణాలను బలిగొనడంతో పాటు లెక్కలేనని కుటుంబాలను యుద్ధం నాశనం చేసిందని చెప్పారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతానని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఈ విషయాన్ని ఆయనతో పంచుకున్నారు. ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం ట్రూత్లోనూ ట్రంప్ పోస్టు చేశారు. జెలెన్స్కీతో ఫోన్ సంభాషణ బాగా జరిగిందన్న ట్రంప్ పెన్సిల్వేనియాలో తనపై జరిగిన దాడిని ఆయన ఖండించారని చెప్పారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశం విజయవంతం కావడంపై జెలెన్స్కీ అభినందనలు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు. జూన్ 27న అధ్యక్షుడు జో బైడెన్తో డిబేట్ జరిగిన సమయంలోనూ రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ ప్రస్తావించారు. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే జనవరి 20న ప్రమాణ స్వీకారానికి ముందే యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఏంజల్స్ జాతీయ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. బలమైన గాలుల కారణంగా మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నాయి. దావాగ్ని విస్తరిస్తున్న చోట పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. కార్చిచ్చును అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. దావాగ్ని చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిసాన్ దాస్పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయుల వీడ్కోలు కార్యక్రమంలో విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ ఉపాధ్యాయుడిని పట్టుకుని చిన్నారులు విలపించారు. పాఠశాలలో 9 సంవత్సరాలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పాఠశాలలో సుదీర్ఘకాలం పాటు విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లినే అక్క హత్య చేయించింది. గర్షకుర్తికి చెందిన మాధవి ఎంఎస్సీ చదువుతోంది. తండ్రి అకాల మరణం చెందగా తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. మానసకు ఒక అక్క ఉంది. వీరిద్దరికీ ఉమ్మడిగా 12 గుంటల స్థిరాస్తి ఉంది. ఆ ఆస్తిపై అక్క బావ కన్నేశారు.
మానస మరో యువకుడితో చనువుగా ఉంటుందని మందలించారు. యువతి తీరు మార్చుకోలేదని కక్ష పెంచుకున్నారు. అతను తన ఊరికి పిలిపించుకున్న బావ అనంతరం మానస ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గొంతునులిమి హత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యువతి మెడకు చున్ని బిగించి దూలానికి వేలాడదీశాడు. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు భార్యాభర్తలిద్దరూ యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు అనుమానించడంతో మృతురాలి మేనమామ రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి యువతి అక్క బావలను అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు కలిసి బోనాల విశిష్టతను వివరించారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు అందమైన చీరకట్టుతో ఆకట్టుకున్నారు. బోనాల పాటలతో ర్యాలీగా వెళ్లి దుర్గామాతకు బోనాలు సమర్పించారు. నిత్యం తరగతి గదిలో ఉండే తమకు బోనాల పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మహంకాళి దేవాలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అన్నారు. ప్రముఖుల నుంచి సాధారణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో ఈటీవీ ముఖాముఖి. మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్లో జరిగే ఈ బోనాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు లాండర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి కూడా ఇక్కడికి బోనాలకు ఎవరైతే వస్తున్నారో వారికి పార్కింగ్ ప్లేసులు కూడా ఈసారి కేటాయించడం జరిగింది. అసలు ఆ పార్కింగ్ ప్లేసులు ఎక్కడున్నాయి, తర్వాత వాటికి సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ, తర్వాత మళ్లింపుకు సంబంధించి ఏ విధంగా ఉందో మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు. వారిని అడిగి మరో తెలుసుకుంటున్నాం. సార్, ఈ సికింద్రాబాద్ బోనాలు అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి వచ్చే జనాలు అత్యధికంగా ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి నియమ నిబంధనలు? సో కొన్ని మనము డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాము. దాంట్లో మనకు పారడైజ్ క్రాస్ రోడ్, రాణిగంజ్, అట్లనే అక్కడ మీకు బైబుల్ హౌస్, గ్యాస్ మండి, ప్యాట్నీ, ఇవన్నీ ప్లేసెస్లో మనం డైవర్షన్స్ పెట్టుకున్నాము. సో ఈ రెండు రోడ్, ఎంజీ రోడ్ అండ్ ఆర్పీ రోడ్ ఏముంది, ఆర్పీ రోడ్లో ట్రాఫిక్ నడవకుండా, దానికంటే చాలామంది డివోటీస్ ఉంటారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ నడిపించడం కష్టమవుతుంది. సో దానికి ఆ రోడ్స్ని మనము క్లోజ్ చేస్తాము. సో దట్ డివోటీస్ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకోండి వెళ్ళొచ్చు. అదే కాకుండా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. జిమ్ఖానా గ్రౌండ్ ఉంది, జిమ్ఖానా గ్రౌండ్లో పరేడ్ గ్రౌండ్ ముందు అక్కడ, అండ్ మిగతా కొన్ని ప్లేసెస్లో ఎంజీ స్టాచ్యూ ఉన్న ప్లేసెస్లో, ప్లస్ అడవే క్రాస్ రోడ్స్లో, అక్కడ మహబూబ్ కాలేజ్, త్రై స్టార్ బెల్, తాజ్ బెల్సన్, హరిహర కళాభవన్, ఇవన్నీ ఎక్కడెక్కడ మనకు పార్కింగ్ ఉన్నాయి ఆ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి సపరేట్ బోర్డ్స్, డైరెక్షన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ మన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంది, డైరెక్ట్ చేస్తారు. సో మొత్తంగా మనకు డివోటీస్కి ఇబ్బంది కాకుండా స్మూత్గా వచ్చి స్మూత్గా వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఏపీ మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, వారితో పాటు వచ్చే వెహికల్ కూడా అధికంగా ఉంటుంది. అక్కడ వచ్చే సమయంలో నార్మల్ పబ్లిక్ సంబంధించి కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాంటి వెహికల్ని ఏ విధంగా దారి మళ్లించే అవకాశం? మనం మొత్తం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ప్రజల డివోటీస్ ఇంట్రెస్ట్నే మనం తీసుకోండి. ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఎవరికి ప్రోటోకాల్ ఉంటుంది లేదంటే ఎవరికి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, దాన్ని బట్టే మనము కొన్ని వెహికల్సే మనం అలో చేస్తాము. దానికి కూడా సపరేట్గా ప్రజలకు ఇబ్బంది కాకుండా అలో చేయడానికి కూడా మనము ప్లాన్ చేసుకున్నాము. మిగతా వెహికల్స్ దేని కూడా మనము అలో చేస్తలేము. అదే ప్రజలకు ఇంకోటి విజ్ఞప్తి ఏమంటే, ఈ అన్ని టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ 1 to 2 kilometers వరకు సరౌండింగ్స్లో ట్రాఫిక్ కంజెషన్ ఉన్న ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ జంక్షన్స్ని మీరు అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను. 2 రోజుల పాటు కూడా సికింద్రాబాద్ బోనాలు చూడడానికి నగరంలోతో పాటు రాష్ట్రంలో పలు ప్రజలు కూడా వచ్చేస్తుంటారు. అలాంటి సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అంటే మళ్లించే దారులు ఏ విధంగా ఉంటున్నాయి సార్?
ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్ నుంచి వచ్చేది మనము రాణిగంజ్లో డైవర్ట్ చేసి మినిస్టర్ రోడ్ నుంచి డైవర్ట్ చేసి ఎస్పీ రోడ్కి కనెక్ట్ చేస్తాము. ఈ రోడ్ లేదు కాబట్టి ఈ ప్యారలల్ రోడ్లో వెళ్ళిపోతుంది. ఆ రోజు సండే కాబట్టి మనకు జనరల్ ట్రాఫిక్ కూడా, ఆఫీస్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి చాలా వరకు ట్రాఫిక్ తక్కువ కూడా ఉంటుంది. సో అట్లనే మిగతా ప్లేసెస్లో కూడా వచ్చేది దానికి డైవర్షన్స్ కూడా డీటెయిల్గా నోటిఫికేషన్ రేపు ఇస్తున్నాము. ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో మనకు ఏ రోడ్స్ అవాయిడ్ చేయాలి, ఏ రోడ్కి వెళ్ళాలి, ఇవన్నీ డీటెయిల్గా ఉంటుంది. అందరూ కూడా ప్రశాంతంగా బోనాలకు సంబంధించి కూడా బోనాలు సమర్పించుకోవాలి. ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొత్తగా ఈసారి 9 పార్కింగ్ ప్లేస్లను కూడా వివిధ ప్రాంతాల్లో కూడా మహంకాళి సమీపంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ పార్కింగ్ ప్లేసులను నియమించడం ఆ పార్కింగ్ ప్లేసుల్లో వారి వాహనాలు నిలిపాలి. తర్వాత ప్రముఖులకు సంబంధించి కూడా ఆ ప్రోటోకాల్ విషయాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి అనుమతి ఉన్న వెహికల్ మాత్రమే మహంకాళి టెంపుల్ వరకు అనుమతిస్తాం. మిగతా వాటిని సమీపంలో ఉన్న పార్కింగ్ ప్లేస్కి తరలిస్తామని చెప్పి కూడా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చిరంజీవితో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సిబ్బంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్నారు. వాగులు వంకలు దాటి వెళ్లి మరీ సీతారాంపురం, కలిపాక గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాంపులు నిర్వహిస్తూ మందులు ఇస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అయినా సరే వైద్య సిబ్బంది వెనుక తిరగకుండా వాగులు నడుస్తూ వెళ్లి మరీ గిరిజనులకు వైద్యం అందిస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, డ్రగ్స్ స్వాధీనానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పైన ఇప్పటికే పోలీసులు మోపిన సంగతి తెలిసిందే. ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నిర్మూలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించినప్పటికీ అయితే ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రాష్ట్రంలోకి వచ్చే డ్రగ్స్ ముఠాలకు సంబంధించి ఎవరైతే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన వారిపై నిరంతర నిఘా పెట్టి ఈ రోజు సైబరాబాద్ కు సంబంధించిన ఎస్ఓటీ పోలీసులు దాదాపు కిలో హెరాయిన్ సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా మొదటిసారిగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు వర్గాలు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నాయి. కానీ ఈ డ్రగ్స్ విలువ దాదాపు కోట్లలో ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ దీంట్లో 4 వ్యక్తులను పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని వారి నుంచి కూడా కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. డ్రగ్స్ ను 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కన్జ్యూమర్ బిల్లు విక్రయాలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలు కూడా వెళ్ళిన తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇంకా ఎవరెవరికి ఇచ్చారు ఈ డ్రగ్స్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దాని మీద కూడా ప్రధానంగా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు అయితే వెళ్లించే అవకాశం ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించిన కూడా ప్రాథమిక వివరాలు అయితే సేకరించారు. కానీ కన్జ్యూమర్ తో పాటు తర్వాత ఎవరైతే ఈ ముఠా సభ్యులకు సంబంధించి కూడా విక్రయాలు నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ఇంకా ఉన్నారని ఒక లిస్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. దాని వివరాలు పూర్తి స్థాయిలో ఈ రోజు 4 గంటల నుంచి సిపి అయితే వివరాలు అయితే వెళ్లించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు రమేష్. రాష్ట్రంలో నైపుణ్య విద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఢిల్లీ, హర్యానా తరహాలో స్కిల్ యూనివర్సిటీకి పరిశ్రమల శాఖ ముసాయిదా బిల్లును తయారు చేసింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్ది ఉద్యోగాలు కల్పించే సమున్నత లక్ష్యంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం రానుంది. ఈ నెల 23 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి రాష్ట్ర పరిశ్రమల శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ, హర్యానాలో స్కిల్ యూనివర్సిటీల్ని పరిశీలించిన పరిశ్రమల శాఖ ఆ తరహాలో రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపనకు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పనున్నారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా
దీన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3-4 ఏళ్ల డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, 3 నుంచి 4 నెలల వ్యవధి ఉండే సర్టిఫికేట్ కోర్సులు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని కోర్సుల్ని ఎంపిక చేసి 17 రంగాలకు చెందిన కొత్త కోర్సుల్ని బోధించాలని నిర్ణయించారు. మొదట ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రతి కోర్సును ఆ రంగంలో పేరొందిన ఒక ప్రముఖ కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. ప్రభుత్వం ఆయా కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకుంటుంది. తొలి ఏడాది 2,000 మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20,000 మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్లో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భవిష్యత్తులో అవసరమైతే జిల్లా కేంద్రాల్లోనూ శాటిలైట్ క్యాంపస్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, అవసరమయ్యే మౌలిక వసతులు, నిధులు, కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోందని ముఖ్యమంత్రి తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈఎస్సీతో పాటు నాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతులు ఉండే వివిధ ప్రాంగణాల్ని గుర్తించారని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో ఉన్న సదుపాయాల్ని అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిమాండున్న రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించారని, రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఆ తరహా కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని సీఎం సూచించారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముందుగానే కంపెనీలతో చర్చించారని అధికారుల్ని ఆదేశించారు. మిగతా యూనివర్సిటీలు అనుసరించిన విధానాల్ని పరిశీలించి స్కిల్ యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ ఆస్తులు, విలువైన స్థలాలతో పాటు విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చైర్మన్గా, మంత్రులు సభ్యులుగా ఉండనున్న హైడ్రా ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైడ్రా విధి విధానాలు, పరిధిని నిర్దేశిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. రాజధాని ప్రజల్ని విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేరుతో స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ నిర్మాణం, బాధ్యతలు, విధి విధానాలతో కూడిన జీవో 99ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పనిచేయనుంది. జాతీయ సగటు కన్నా అధికంగా తెలంగాణలో ఏటా 3.2% మేర పట్టణ జనాభా పెరుగుతోంది. అందులో హైదరాబాద్ వాటా అధికంగా ఉన్న నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు రక్షణ కవచంగా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒకే వేదిక ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి రంగనాథ్ను జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం డైరెక్టర్గా నియమించింది. ఇప్పుడు హైడ్రాకు ఆయనే కమిషనర్గా విధులు నిర్వర్తించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరిగానే కొనసాగనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విపత్తుల రక్షణ కల్పించే విషయమై సమగ్ర ప్రణాళికను హైడ్రా రూపొందించాలి. రాష్ట్ర, ఇతర రాష్ట్రాలు, జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు, వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల్ని సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టడం హైడ్రా బాధ్యత. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల ఆక్రమణలపై ఫిర్యాదుల్ని స్వీకరిస్తూ విచారణ చేపట్టడం, ఆక్రమణల్ని అడ్డుకోవడం, చెరువుల్ని కబ్జాల నుంచి రక్షించడం హైడ్రా విధులు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు హైడ్రాకు సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తుల్ని పరిశీలించే అధికారం ఈ విభాగానికి ఉంటుంది. అలాగే నియమ నిబంధనల ప్రకారం అనధికార ప్రకటనలు, అక్రమ నిర్మాణాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు. సంస్థ నిర్మాణానికి ఎంతమంది సిబ్బంది, ఏ హోదాల్లో ఏ మేరకు అవసరం, వారికి శిక్షణ ఇవ్వడం, కావలసిన వాహనాలు, సామాగ్రి, నిధులు, భవనాలు, వాటి నిర్వహణ వంటి అంశాలతో కమిషనర్ సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర స్థానిక సంస్థల నుంచి హైడ్రాకు నిధుల కేటాయింపు ఉంటుంది. అలాగే అగ్నిమాపక చట్టం 1999 ప్రకారం ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక ఎన్ఓసీలు జారీ చేసే విషయమై హైడ్రా భవనాల్లో తనిఖీలు చేపట్టే అధికారాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవడం, వాహన రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, రోడ్లపై గుంతలు, ముప్పు పొంచి ఉన్న మార్గాలు, వరద ముంపును గురయ్యే కాలనీల్ని గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో హైడ్రా చర్యలు చేపడుతుంది. హైడ్రా రూపకల్పనలో ప్రభుత్వం 2 కమిటీల్ని నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్ గా, పురపాలక, రెవెన్యూ శాఖల మంత్రులు, జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన గవర్నింగ్ బాడీ పనిచేయనుంది. విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గనిర్దేశంతో పాటు సమీక్షలు చేయనుంది. అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులు సభ్యులుగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 2 కమిటీల్లోనూ హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా ఉంటూ హైడ్రాను ముందుకు తీసుకెళ్లనున్నారు. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరుగుతున్న స్టాఫ్ నర్సుల బదిలీల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పోస్టింగ్ కౌన్సిలింగ్కు వచ్చిన సిబ్బంది బదిలీలో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేపట్టారు. డబ్బులు కట్టిన వారికి ఇష్టం ఉన్న చోట పోస్టింగ్లు ఇస్తున్నారని, తమకు కనీసం ప్రమోషన్లు లేకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని వాపోయారు. జీవో ప్రకారం బదిలీలు జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆప్షన్స్ అన్ని ఇచ్చాము. ఈ రోజు కౌన్సిలింగ్ అని పిలిచారు. వచ్చేలోపు లిస్టులన్నీ మారిపోతున్నాయి. ఆ లిస్టులో సీనియారిటీ లిస్ట్ అని చెప్తున్నారు. ఒకరోజు పేరు ఉంటుంది, గంటకే పేరు తీసేస్తున్నారు. మరి వాళ్ళకి ఇష్టమైన చోట్ల పోస్టింగ్ ఇస్తున్నారు. మాకు ఎలాంటి రికమెండేషన్ లేదు, మేము ఎలాంటి డబ్బులు పెట్టలేదు. కాబట్టి మమ్మల్ని తీసుకెళ్లి ఊరు బయట ఎక్కడో మాకు 317 లేదా, మాకు ఒక స్థానికత లేదంట. మాకు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్ల మమ్మల్ని దూరం పడేస్తారంట. మా పిల్లల్ని మొన్ననే స్కూల్లో వేసాం, ఫీజులు కట్టాము, వాళ్ళకి డొనేషన్లు కట్టాము, బుక్స్ కొన్నాము. ఇప్పుడు మీ పిల్లలందరూ వేసుకున్న ఊరు బయట ఎక్కడికి వెళ్ళాలండి మేము? మరి చేసేది ఏదో పారదర్శకంగా మాకు రీజనబుల్గా చేయండి. చిన్న పిల్లల్ని మొన్ననే జాయిన్ అయిన పిల్లలందరినీ సిటీలో పెట్టుకుంటాడంట. మమ్మల్ని తీసుకెళ్లి ఊరు బయట వేస్తారంటే మాకెంత కష్టం అవుతుందని మేము ఒక్కొక్కరము ఎంత ఏజ్ అయిపోయింది. కరోనాలో ఎంత కష్టపడే పని చేస్తాం. ఇప్పుడు మేము పనికి రావట్లేమా? కరోనాలో పనికి వచ్చాము, కరోనాలో పని చేసాం. మేము ఇల్లు పిల్లలు అన్ని వదిలి ఈ రోజు మేము పనికి రామంట. ఇక్కడ పడింది చిన్న అడుగే కావచ్చు, కానీ మానవాళికి ఇది అతిపెద్ద ముందడుగు. చంద్రుడిపై మొదట అడుగుపెట్టినప్పుడు అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలివి. సరిగ్గా జాబిలిపై మానవుడు కాలుమోపి నేటితో 55 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1969 జూలై 20న అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జాబిలిపై అడుగుపెట్టి సరికొత్త చరిత్ర లిఖించాడు. అప్పటి వరకు అసాధ్యం అనుకున్న జాబిలి ప్రయాణాన్ని సుధాసిద్ధం చేసి అమెరికా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆనాటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. చంద్రుడి మీద కాలు పెట్టడం అంటే మాటలా? సాధ్యమయ్యే పనేనా? భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరాన ఉన్న జాబిలిని చేరుకోగలమా అని 100 ప్రశ్నలు, 1000 సందేహాలు. కానీ 1969 జూలై 20న అత్యంత అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చందమామ కలను తొలిసారి మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి. జాబిలిపై మానవుడు అడుగుపెట్టి 55 ఏళ్లు పూర్తయ్యాయి. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రునిపై కాలుమోపి చరిత్ర సృష్టించాడు.
రష్యాతో జరుగుతోన్న అంతరిక్ష పోరులో అమెరికా సాధించిన విజయం అది. జూలై 16న ఉదయం 9:30 గంటలకు సాటర్న్ వి రాకెట్ ద్వారా అపోలో 11 అంతరిక్ష నౌక 3 వ్యోమగాములతో ఫ్లోరిడా మారిట్ ఐలాండ్లోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకేల్ కొల్లిన్స్లు ఈ నౌకలో చంద్రుని వద్దకు పయనమయ్యారు. అంతరిక్షంలో దాదాపు 2,40,000 మైళ్ల సుదీర్ఘ దూరపు ప్రయాణం తర్వాత జూలై 19న అపోలో 11 చంద్రుడి కక్షలోకి అడుగుపెట్టింది. జూలై 19న అర్ధరాత్రి దాటాక అపోలో 11 నుంచి లూనార్ మాడ్యూల్, ఈగల్ మాడ్యూల్ 2 విడిపోయాయి. అనంతరం జూలై 20న ఈగల్ మాడ్యూల్ ట్రాంక్విలిటీ బేస్ పైన విజయవంతంగా దిగింది. సురక్షితంగా చంద్రుడిపై దిగినట్లు నీల్ నాసా అంతరిక్ష కమ్యూనికేషన్ సెంటర్ కు సమాచారమిచ్చాడు. ఇక అక్కడ నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. దాదాపు 5 గంటల తర్వాత మాడ్యూల్ నుంచి మొదట నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బయటకు వచ్చి చంద్రునిపై తొలిసారి కాలు మోపాడు. తన వెంట తెచ్చుకున్న బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా నీల్ లైవ్ రికార్డ్ చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. మరో 19 నిమిషాల తర్వాత బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రునిపై అడుగుపెట్టాడు. వాళ్ళిద్దరూ కాసేపు అక్కడే తిరిగి జాబిల్లిపై అమెరికా జెండా పాతారు. మట్టి, రాళ్ల నమూనాలను సేకరించారు. భవిష్యత్ పరిశోధనలకు అవసరమైన ఫోటోలను వారు తీసుకున్నారు. అక్కడి నుంచే అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తో వారు మాట్లాడారు. ఈ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. జాబిల్లి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని జూలై 24న 3 వ్యోమగాములు భూమి మీదకు సురక్షితంగా తిరిగి చేరుకున్నారు. 1968 నుంచి 1972 వరకు నాసా జాబిల్లి కోసం 9 మిషన్లు చేపట్టింది. వీటి ద్వారా 24 మంది వ్యోమగాములను చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రుడిపై కాలు మోపారు. ఆ తర్వాత ఎవరూ కూడా ఇప్పటి వరకు జాబిల్లిపై అడుగు పెట్టలేదు. దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించడానికి నాసా శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కొత్త తరం వ్యోమగాములకు అక్కడికి వెళ్లడానికి నాసా శిక్షణనిస్తోంది. ఈ యాత్రలో తొలిసారి మహిళలను చంద్రుడిపైకి పంపిస్తామని పేర్కొంది. ఇప్పటికే ఈ యాత్ర జరగాల్సి ఉన్నా ఆలస్యమైంది. సెప్టెంబర్ 2026 వరకు కూడా ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన తెగల మనుగడపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. ప్రధానంగా పెరూలోని అమెజాన్ అడవుల్లో నివాసముండే మష్కో పిరో జాతి మనుగడపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి వృక్ష సంపదను దోచుకునేందుకు ప్రైవేటు సంస్థలు అడవి ప్రాంతం నుంచి వారిని తరిమేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఆ తెగకు సంబంధించిన వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. దక్షిణ అమెరికా ఖండంలోని పలు దేశాల్లో విస్తరించిన అమెజాన్ అడవులు అరుదైన తెగల ప్రజలకు నిలయం. ఈ అడవుల్లోని వివిధ తెగలకు ఇప్పటికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు. ఆయా తెగలు నానాటికి అంతరించిపోతున్నాయి. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల అక్కడి తెగల ప్రజల జీవనం ప్రమాదంలో పడింది. ప్రధానంగా పెరూలోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన మష్కో పిరో తెగవారిని అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారు అనే ఆందోళనలు మొదలయ్యాయి. అమెజాన్ వృక్ష సంపదను దోచుకునేందుకు ప్రైవేటు కంపెనీలు వారిని అక్కడి నుంచి తరిమేస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళన నేపథ్యంలో తాజాగా పిరో తెగకు చెందిన వీడియోలు, చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. పిరో తెగవారు నదీ తీరంలో సేద తీరుతున్నట్లు ఉన్న ఆ చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దక్షిణ పెరూలోని మాడ్రే డే డియోస్ నదీ తీరం వద్ద ఆ తెగకు చెందిన ఫోటోలు, వీడియోలను గత నెలలో చిత్రీకరించారు. మష్కోపిరో జాతి ప్రజలు మాడ్రే డే డియోస్ కు చెందిన 2 పరివాహక ప్రాంతాల మధ్య జీవిస్తారని సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధి కరోలిన్ పియర్స్ అన్నారు. చిన్నారులు, మహిళలు సహా దాదాపు 100 నుంచి 150 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. వీరు చాలా అరుదుగా మాత్రమే బాహ్య ప్రపంచానికి కనిపిస్తారని, స్థానిక ప్రజలతో కూడా వీరు సంబంధాలు పెట్టుకోరని పర్యావరణవేత్త సీజర్ ఇపెంజా చెప్పారు. సాధారణంగా ఈ తెగ ప్రజలు చిన్న చిన్న గుంపులుగా మాత్రమే తిరుగుతారని, పెద్ద గుంపులుగా కనిపిస్తున్నారంటే వీళ్ల మనుగడ ప్రమాదంలో పడిందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో కలప కాంట్రాక్టు పొందే కార్యకలాపాలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. అది మష్కోపిరో తెగల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల సమస్యలపై రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బారాసా నేతలు కలిశారు. అనంతరం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా
పాల్గొన్నాము. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడులో చూసినామో అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు, అది కూడా చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం, 4000 ఉద్యోగం దొరికే వరకు అన్నారు, అది కూడా చేయలేదనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇడ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి మీద దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరించి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను, విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొంతమంది ధర్నాలు చేసినారు, చివరికి కొంతమంది ఢిల్లీ దాకా పోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను స్పందిస్తాను, గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. రెండవది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం, తేదీలతో సహా. ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సోదాహరణంగా చెప్పడం జరిగింది. గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు. తప్పకుండా నేను గవర్నమెంట్కు, ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారులకి, స్పీకర్ గారికి కూడా నేను విషయాన్ని తెలుసుకొని నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా గవర్నర్ గారు మరి ఈ 2 విషయాల్లో, ముఖ్యంగా నిరుద్యోగ యువత విషయంలో తను స్పందించిన తీరును మేము అభినందిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా వెంటనే హోమ్ సెక్రటరీని కూడా పిలుస్తానని కూడా చెప్పారు. చివరిగా ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము. గవర్నర్ గారు ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి, తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రాటిక్గా, ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి, వారి గౌరవానికి భంగం వాటిల్లితే మంచిది కాదు, నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు. దానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీరు నా దగ్గరికి రండి, నాకు అన్ని విషయాలు కూడా మీరు చెప్పండి అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పారు. కేవలం గవర్నర్ గారితోనే ఆగకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వారిని కూడా కలుస్తాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాకం, ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు పోజులు కొడుతూ, మరొక వైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనం ఏదైతుందో ఇవన్నీ కూడా అటు అవసరమైతే రాష్ట్రపతి దాకా కూడా పోతాము, వారికి కూడా వివరించి చెప్తాం. ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా, పోస్టులు పెంచేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారు. తప్పకుండా మీ తరపున మీ హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా
తెలియజేస్తూ మీడియా కూడా ఇంత వర్షంలో ఇక్కడ వచ్చి కొంత ఇబ్బందులు పడుతూ కూడా అసౌకర్యం కలిగిన ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. తప్పకుండా ఆలోచన చేస్తూ ఉన్నాము. మేడిగడ్డ కొట్టుకపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్లు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, నెలకు 100 కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు. మరి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు. మరి 400 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం. మరి అందులో ఏమైనా వాటాలు ముట్టినాయేమో కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజానీకం ప్రస్తుతం కురుస్తున్న వానతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా సాగు చేసిన పంటలకు ఊపిరి పోసినట్లవుతుందని హర్షిస్తున్నారు. మంచిర్యాల సింగరేణి ప్రాంతంలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. రేపటి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. జూన్లో ఖరీఫ్ ఆరంభమైనప్పటి నుంచి వర్షాకాలం ప్రారంభమైందని భావన ఉండేది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం పోనట్టుగానే ఉండేది. అడపాదడప వర్షాలు కురిసినప్పటికీ సాధారణ వర్షం కంటే తక్కువ నమోదు కావడంతో పంటలకు ప్రతికూలంగా మారింది. రైతులలో కూడా ఒక నైరాశ్యం ఆవరించింది. కానీ దానికి భిన్నంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురవడం రైతుల్లో కొంత ఉత్తేజాన్ని నింపుతుంది. ప్రధానంగా పంటలకు ప్రాణం పోసేలా ఉంది, భూగర్భ జలాలు పెంచేలా ఉపకరిస్తుంది. వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17,30,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే దాదాపు 12,85,000 ఎకరాలలో పంటల సాగు కొనసాగుతుంది. వీటిలో ప్రధానంగా పత్తి, సోయా, ఇతర పంటలు ఉన్నాయి. వీటన్నిటికీ సకాలంలో వాన కురవనట్లయితే ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. రైతులు నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఇవాళ ఉదయం నుంచి అటు ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షం కురుస్తుంది. ఫలితంగా కురిసిన వర్షం కూడా నేలలో ఇంకుతుంది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ దీనికి భిన్నంగా ఇవాళ 8:30 నుంచి రేపు 8:30 వరకు భారీ వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. ప్రధానంగా 150 మిల్లీమీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందనే సూచన వస్తుంది. అంటే ఇది భారీ వర్షం. అంటే దాని ఫలితంగా వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే మంచిర్యాల జిల్లా పరిధికి వచ్చే కళ్యాణి కానీ, మందమర్రి, శ్రీరాంపూరు, ఖైరిగూడ ఏరియాలో సింగరేణి బొగ్గు ఉపరితల ఉత్పత్తిలో కొంత ఆటంకం ఏర్పడింది. సింగరేణికి రావాల్సిన ఆదాయాన్ని అంటే తాత్కాలికంగా కోల్పోవలసి వస్తుంది. మిగతా ఎక్కడ కూడా పెద్ద నష్టమైతే ప్రస్తుతానికి జరగలేదు. ఈ వర్షం వల్ల సర్వత్రా ఒక ఆనందమే వ్యక్తమవుతుంది. ఇప్పుడు కురుస్తున్న వాన అంటే మీకు ఏమన్నా మేలు చేసేది ఉన్నదా, మంచిదా కాదా? వర్షం లేకుంటే మానవుడే లేడు కదా సార్. దీనివల్ల ప్రజలకు ఎంతో లాభం కొడుతుంది. ఇలాగే పడితే మాకు కూడా మా రైతులకు ఎంతో మేలు జరుగుతుంటే, కానీ ఈ వర్షాల వల్ల మాకు లాభం ఉన్నది. ఇప్పుడు ఈ వర్షాల వల్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇది ఒక సాధారణమైన సయ్యద్ హుసేన్ అనే అభిప్రాయం. 3 రోజుల కిందటి వరకు ఎండాకాలం లాగా ఉండేది. అప్పుడు కూలర్లు పెట్టుకొని కాలం వెళ్ళదీయాల్సింది వచ్చిందని భావన ఆయన నుంచి వస్తుంది. కానీ ఇవాళ నుంచి కురుస్తున్న వర్షం అయితే అటు వ్యవసాయానికి, ఇటు సాధారణ జనజీవనానికి లాభం చేస్తుందనే అభిప్రాయం ఆయన నుంచి వస్తుంది. ఒకవేళ అతి భారీ వర్షాలు వరిస్తే మాత్రం అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలనే సూచన వినిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.